In the book of Psalm written by David, మరి ఇక్కడ కీర్తన గ్రంథంలో దావీదు గారు రాశారు. David says, as I thought on my ways. మరి అక్కడ దావీదు 119లో కీర్తన ఏమంటున్నాడంటే నా ఆలోచనలను నేను ఎరిగే ఉన్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్. God has given each one of us the ability to think. మరి మనందరి కూడా దేవుడు ఆలోచించుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు మనకి. This is a private space that nobody can invade. మరి అది చాలా ప్రత్యేకమైన ప్రదేశమైనది. అక్కడికి ఎవరు వచ్చి ఆలోచించలేరు. నీ ఆలోచనలకు వచ్చి నేను ఆలోచించలేను, నా ఆలోచనలకు వచ్చి మీరు ఆలోచించలేరు. He created this space because he wants a man to consider his ways. మరి ఆ యొక్క స్థలంలో ఎవరంటే దేవుడు ఒక్కడే రాగలడు ఆడికి. Amen. Because sometimes we walk in life and we don't stop to think about where we are going. కొన్నిసార్లు మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో కూడా తెలియకనే వెళ్తా ఉంటాం మనం. In this verse, David had stopped and he was thinking about the way he was walking. మరి ఇక్కడ వాక్యం భాగంలో మనం చూసినట్లయితే ఆయన ఎటువైపు వెళ్తున్నాడో కొద్ది దూరం వెళ్ళాక దావీదు గారు ఆగి ఆలోచిస్తున్నాడు. He was going in a certain direction that was not pleasing God. మరి ఆయన వెళ్తున్న మార్గాన్ని వైపు వెళ్తున్నాడు కానీ ఆ మార్గాన్ని దేవుడు దేవుని దగ్గర అడిగిన మార్గం కాదది. And he stopped and he thought about it. మరి అక్కడ ఆగి అప్పుడు దావీదు ఆలోచిస్తున్నాడు నేను ఏ మార్గంలో వెళ్తున్నానని. Many times we start to head off in the wrong direction. మరి చాలా సార్లు కూడా మనం తప్పుడు మార్గంలోనికి వెళ్తాం కానీ and we do not stop to think. మరి అక్కడ తప్పుడు మార్గంలో వెళ్తాం కానీ మరి నేను ఎటు వెళ్తున్నానని మనం ఎప్పుడు కూడా ఆలోచించలేము. It's like a man who is driving on the road. మనం ఒక వ్యక్తి మార్గంలో బండి నడుపుతా ఉన్నాడు. All the signs are telling him he's going the wrong way. మరి అన్ని కూడా నువ్వు వెళ్ళేది తప్పు అని మనకు సైన్స్ ఉంటాయి. అంటే బోర్డులు ఉంటా ఉంటాయి. ఇటువైపు వెళ్ళొద్దు, ఆగండి, ఇది ప్రమాదం అని కొన్ని బోర్డులు ఉంటా ఉంటాయి మనకు రోడ్డు మీద. But he's not stopping to think. మరి అవన్నీ నీకు తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని చూపించినప్పటికీ కూడా నువ్వు వాటిని చూసుకుంటూ కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నావు నువ్వు ఇప్పుడు. Likewise, when we start our Christian journey, God wants us to think. మరి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో దేవుడు మన గురించి కూడా ఆలోచించమని చెప్తున్నాడు ఆయన. The Bible says, as a man thinketh in his heart, so is he. మరి ఒక మానవుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో దేవుడు కూడా నీ పట్ల అదే విధంగా ఆలోచిస్తా ఉన్నాడు. Which means that our lives are a product of what we think. మరి మన జీవితం ఏ విధంగా ఉన్నదంటే ఒక పదార్థం లాగా ఉన్నది మన జీవితం. God can do nothing for you as long as you're walking in your own direction. నీవు సొంత మార్గంలో నడిచినట్లయితే దేవుడు ఎంత మాత్రం కూడా ఎప్పుడు కూడా ఏ మంచి కార్యం నీ జీవితంలో చేయడు. As long as you are seeing things your own way. నీ యొక్క కళ్ళతో నువ్వు నీ యొక్క జీవితాన్ని చూసుకున్నప్పుడు. That's why David says, as I thought on my ways. అందుకే దావీదు గారు ఏమంటున్నాడంటే నేను నా సొంత ఆలోచన చేత నా మార్గాన్ని ఎన్నుకున్నా అంటున్నాడు. He says, I turned my feet to your testimonies. అందుకే దావీదు మళ్ళీ తిరిగి దేవుని వైపు చూసి అయ్యా నీ చిత్తము నీ ప్రణాళిక ఏంటిదని అడుగుతున్నాడు దేవుణ్ణి. He considered his human failures. అందుకే అది ఏం చూపిస్తుందంటే తన జీవితంలో ఓడిపోయిన గుణ లక్షణాన్ని చూపిస్తున్నది అక్కడ. And realized as a human being he was going the wrong way. ఆయనే ఒక మానవుడు గనుక ఆయన తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు. And the only way to fix that is to go the way of God's word. మరి ఎప్పుడైతే ఒక మంచి మార్గంలో వెళ్ళాలని ఉంటే అది ఎక్కడికి తీసుకుపోతుంది అంటే దేవుని దగ్గరికి మాత్రమే. We can never correct our Christian lives as long as we are walking in our own way. మరి క్రైస్తవ జీవితంలో ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే ఆ దాన్ని మంచి మార్గంను చూపించేవాడు క్రీస్తు ఒక్కడే. The only correct direction is back to God's word. మరి ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే నీవు క్రీస్తు వైపు వెళ్ళాలి. God is not in the business of abandoning his program for your ways. మరి దేవుడు ఎంత మాత్రం కూడా ఒక నీ మార్గంలో అడ్డుగా నిలబడే దేవుడుగా మనకు లేడు. In the book of Deuteronomy, we read about the children of Israel. మనము ద్వితీయోపదేశ కాండంలో చూసినట్టుగా అక్కడ ఇశ్రాయేలు మార్గం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. They were on a journey to the promised land. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు?
వాగ్దాన భూమి వైపు వెళ్తున్నారు వాళ్ళు. This should have been a journey full of so much joy and happiness. మరి ఆ మార్గం అంతా కూడా చాలా సంతోషంగా సుఖవంతంగా జరిగింది అక్కడ. But the Bible tells us that they had stayed in one place around Mount Seir for many days. ఆ సిరియా పర్వతం దగ్గర వాళ్ళు చుట్టూ అక్కడే తిరుగుతున్నారు, ఆ పర్వతం చుట్టే తిరుగుతున్నారు. This was not a product of God. ఆ పని దేవుని పని కాదది. This was a product of their own behavior. మరి అది ఆ చుట్టూ తిరిగేది ఏంటిదంటే వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు కాబట్టి వాళ్ళు అక్కడక్కడే తిరుగుతున్నారు. అక్కడనే వాగ్దాన భూమికి వెళ్తలేరు వాళ్ళు. Brother Branham opens up a mystery. అక్కడ ప్రవక్త బ్రెనాన్ గారు దాని యొక్క మర్మాన్ని మనకు చూపుతున్నాడు. That the journey to the promised land should have taken 3 days. మరి ఆ యొక్క వాగ్దాన భూమికి వెళ్ళడానికి కేవలం 3 రోజులు మాత్రమే పడుతుంది. Instead it took 40 years. మరి ఆ మానవుని జ్ఞానం వల్ల అది ఎన్ని రోజులు పట్టిందంటే 40 సంవత్సరాలు పట్టింది. Why? Because people had their own ideas. ఎందుకోసం అంటే ఆ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు కాబట్టి. People wanted to direct themselves. ప్రజలు వారి యొక్క సొంత మార్గాన్ని చూపించుకుంటున్నారు అక్కడ. People were seeing faults in God's plan. మరి ప్రజలు వెతుకుతున్నారు, అబద్ధపు దేవుని వెతుకుతున్నారు. And as long as we're doing things our own way, we will wander around the wilderness and never reach our destination. ఎప్పుడైతే ఈ యొక్క అరణ్యమైన ఈ లోకంలో మనం కూడా ఈ యొక్క తిరుగుతున్న ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఎప్పుడైతే మనం దేవుని విడిచిపెట్టి ఉంటామో అదంతా కూడా ఏం చూపిస్తుంది అంటే నీ యొక్క జీవితంలో ఒక సంతోషకరమైన వాతావరణాన్ని ఎప్పుడు కూడా చూపించదు. Even when we come into the Christian faith, మరి మనము కూడా క్రైస్తవులలో విశ్వాసము దగ్గరికి వచ్చినప్పుడు God has a way that he wants things to be done. మరి దేవుడు నీ పట్ల ఎప్పుడో నీ కార్యములన్నిటిని చేసి ఉన్నాడు ఆయన. He has some ways that he wants you to walk if you want to be successful. మరి దేవుని దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది. ఇగో ఈ ప్రాంతం ఈ విధంగా నువ్వు నడవాలా, ఈ విధంగా నువ్వు నీ జీవితంలో ఉండాలి. ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో చాలా సంతోషకరమైన దినాలు ఉన్నాయి. The program of God is not one to frustrate us. మరి దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా ఒత్తిడికి లోను కావద్దు, ఉద్రేకానికి లోను కావద్దు ఒక మానవుడు. Remember the children of Israel were going to the promised land. మరి అక్కడ మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో ఆ వాగ్దాన భూమి దగ్గరికి వెళ్ళాలి దేవుని పిల్లలు. A land flowing with milk and honey. అక్కడ ఆ వాగ్దాన భూమిలో ఏమున్నది? పాలు తేనెలు ప్రవహించే దేశం అది. So the problem was not the destination. మరి అక్కడ సమస్య ఏంటంటే ఆ పాలు తేనెలు ప్రవహించే మార్గం దగ్గరికి వెళ్ళడానికి సమస్య కాదు అక్కడ. The problem was they wanted to do it their own way. అక్కడ సమస్య ఏంటంటే వారి సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని అక్కడ పనులు చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా. At every juncture there was some complaints. మరి ప్రతి మలుపు తిరిగే సమయం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏదో ఒక సమస్యను ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. Even at the Red Sea they were saying, Moses, you have brought us here to die. మరి అక్కడ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఒక సమస్యను తయారు చేశారు. ఏంటంటే మోసే మమ్మల్ని యొక్క ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చి చంపేద్దాం అనుకున్నావా అనేసి. Yet for 400 years they had been dying in Egypt already. మరి 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో వాళ్ళు మరణకరమైన చాలా మంది మరణించారు. వాళ్ళు మరణానికే సిద్ధమైపోయారు వాళ్ళంతా కూడా. This is sometimes the spirit that can come upon us even when we are walking in our Christian journey. మనము కూడా క్రైస్తవ ప్రయాణంలో దేవుని యొక్క ఆత్మ మన దగ్గరికి వచ్చినప్పుడు we come to Christ but we think we know better. మరి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా దేవుని దగ్గర పోయినప్పుడు మన జ్ఞానం ఏమని చెప్తారంటే నువ్వు చాలా మంచినివి, నువ్వు పరిశుద్ధుడివి అని చెప్తా అంటే. Until we let go of everything else and follow God, we will always be in disasters. మరి అన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించినప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే అన్ని మనకి ఏ విధంగా కనబడతాయి అంటే అన్ని మనల్ని కృంగదీసేటిగా కనబడతా ఉంటాయి. Because as long as we are going in our own way, we are lost. మరి మన సొంత జ్ఞానం వల్ల మనం ప్రయాణం చేసినట్లయితే ఆ మొత్తానికే కోల్పోతావు, నీ జీవితాన్ని కోల్పోతావు నీవు. We cannot be caught in two sides. మనము రెండు పడవల మీద ఎంత మాత్రం కూడా ప్రయాణం చేయకూడదు. On one side we say we want God. ఒకవైపేమో నాకు దేవుడు కావాలి, but on one side we are still clinging to things that we want. ఇంకో వైపు ఏమో నాకు ఈ భూమి కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, లోకంలో ఆశలు కావాలా అని ఇంకో వైపు మనం పోరాటం చేస్తాం. ఒకవైపు దేవుడు కావాలా,
ఇంకోవైపు ఏమో లోకంలో ఉన్న అన్ని కావాలి నీకు. We're still clinging to our traditions. మనం ఇంకా లోకంలో ఉన్న ఆశలు కోరికల వైపు చూస్తున్నాం. We're still clinging to our idols. మనము ఇంకా విగ్రహారాధన వైపు అడిగేయడానికి, ఇంకా ఏంటిది తాయితలు కట్టేయడానికి, ఇలాంటి వైపు ఇంకో వైపు చూస్తున్నాం మనం. Nothing has changed in our lives. ఓ మరి అందుకోసమే ఏది కూడా నీ జీవితంలో మార్చేది కనబడట్లేదు. We still dress like how we dressed before we knew God. మరి పాత దినాలలో ఏ విధంగా అయితే నువ్వు వస్త్రధారణ ఉన్నదో దేవుళ్ళలోకి వచ్చినాక కూడా అదే విధంగా ఉంటున్నావు. We still talk like how we talked before we knew God. మరి దేవుని ఎరిగినాక కూడా ఇంతకు ముందు నువ్వు ఏ విధంగా మాట్లాడావో, బూతులు కావచ్చు, కొంచెం సరిసొత్తులు, ఇలాంటి మరి ఒకరిని కించపరిచే మాటలు, ఇలాంటివి కూడా మళ్ళీ దేవుని ఎరిగినాక కూడా, దేవుని నమ్ముకున్నా కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నావు. Yet we will come to the preacher and we will say, "Preacher, pray for me." ఓ మరి పాస్టర్ యాజకుని దగ్గరికి వచ్చి అయ్యా నా గురించి ప్రార్థన చేయమని అడుగుతావు. But my prayer or a preacher's prayer can do nothing for you until you line up with God. నీవు దేవునితో సంబంధం కలిగి లేనప్పుడు ఈ యొక్క యాజకుడు పాస్టర్ గారు నీకు ఎంత ప్రార్థన చేసినా అది కార్యం జరగదు నీ జీవితంలో. God will never share his glory with anyone. మరి దేవుడు తన మహిమను ఎవరి ద్వారా కూడా పంచుకోలేడు. If you still want to live your own way, you should better well leave God. మరి నీ సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం చేత నువ్వు ఉన్నట్లయితే దయచేసి దేవుణ్ణి విడిచిపెట్టు నీవు. If you still want your idol, better to go to your idol. ఓ నీకు ఆ యొక్క విగ్రహాలను కావాలని ఆలోచన ఉన్నట్లయితే, లేదంటే అడిగి చేయి చూపించుకోవడానికో, తాయితలు కట్టేయడానికో, లేకపోతే ఇంకా ఏదేదో నీ జీవితంలో కావాలనుకున్నట్లయితే దయచేసి క్రైస్తవాన్ని విడిచిపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపో పూర్తిగా. If you still want your tradition, better to stick with your tradition. ఓ మరి లోకంలో ఉన్న ఆశలు కావాలంటే దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళిపో నీవు. God will not share his glory with anyone. ఎంత మాత్రం కూడా ఈ విధంగా రెండు దిక్కులు ఉన్న వాళ్ళతో దేవుడు తన మహిమను పంచుకోవాలనుకుంటలేడు, ఆశపడట్లేదు ఆయన. There are great things he wants to do in your life. ఓ నీ జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయాలని ఆలోచిస్తున్నాడు. But he will not do them whilst you're still playing both sides. మరి నువ్వు రెండు దిక్కుల ఆటలు ఆడినట్లయితే దేవుడు ఎంత మాత్రం కూడా నీకు మంచి చేయలేడు ఆయన. So we find the children of Israel 40 years on a journey that should have taken 3 days. మరి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు తన యొక్క ప్రయాణం అంతా కూడా 40 సంవత్సరాలు చేశారు, కానీ దాని యొక్క అసలు ప్రయాణం ఎంత అంటే 3 రోజులు మాత్రమే. This is when you are a Christian for year after year and nothing is coming through. మరి క్రైస్తవ జీవితంలో మనం సంవత్సరాల కొలది ఉంటున్నాము, కానీ మన జీవితంలో ఏ మేలు కూడా జరగట్లేదు. The same troubles that followed you when you were a Hindu are following you as a Christian. మరి నీవు ఆ యొక్క లోకంలో ఉన్నప్పుడు అదే జ్ఞానంతో ఉన్నావు, దేవుళ్ళకి వచ్చినాక కూడా అదే జ్ఞానంతో ఉన్నావు. మార్పు లేదు నీ జీవితంలో. The same troubles that followed you when you were a sinner are still following you as a Christian. మరి అప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో, అప్పుడు ఏవైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో లోకంలో ఉన్నప్పుడు, దేవునికి వచ్చినాక కూడా అవే నిన్ను వెంబడిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు This is because we have not chosen God alone. మరి ఎందుకు అవి వెంబడిస్తున్నాయంటే నువ్వు నిజమైన క్రీస్తును వెంబడిస్తలేవు, నువ్వు ఆయన పట్టుకుంటలేవు కాబట్టి. If we stop and we consider our ways, మరి నువ్వు అక్కడ ఆగి ఒక్కసారి నీ మార్గమును చూసుకోలేవు, and we turn and face God only, నువ్వు నీ యొక్క జీవితాన్ని ఒకసారి క్రీస్తు వైపు తిప్పి ఆయన ఒకసారి చూడు నీవు, then we will begin to see the glory of God. అప్పుడు దేవుడి మహిమ నీ జీవితంలో కనిపిస్తుంది. I promise you, as long as you worship God alone, your things will change. ఎప్పుడైతే నీవు ఒక్కటిగా నీ సొంతగా నీ యొక్క వ్యక్తిగతంగా దేవుని కలిసినప్పుడు అక్కడ దేవుడు నీ జీవితంలో మార్పు చేస్తా అంటాడు, నీ యొక్క ఒత్తిళ్లను మార్పు చేస్తా అంటాడు, నీ ప్రాబ్లమ్స్ తీసేస్తాడు ఆయన. If we walk with God, he will start to unveil himself to us. ఎప్పుడైతే నీవు ఆయనను సొంత రక్షకుడిగా నమ్ముతావో, ఆయనతో సహవాసం కలిగి ఉంటావో, ఆయన యొక్క ముసుగును తీసి నీకు ప్రత్యక్షపడతాడు ఆయన. But God will not share his glory with anyone. ఆయన యొక్క మహిమను నీకు తప్ప వేరే వాళ్ళకు చూపించాలని దేవుడు ఉద్దేశిస్తలేడు ఆయన. So God decided with Israel that an entire generation had to die. మరి అక్కడ ఆ ఇజ్రాయెల్ ప్రజలను మొత్తం ఆ యొక్క తరాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు ఆయన. Brother Branham tells us of the generation that left Egypt, only Caleb and Joshua made it into the promised మరి land. ఆ యొక్క తరమంతా కూడా దాంట్లోకి వెళ్ళి దేవుడు ఒక ఇద్దరు మాత్రమే వాగ్దాన భూమిలో తీసుకుపోయాడు. ఎవరు వాళ్ళు?
కాలేబు యెహోషువ గారు. Only two people. ఒక ఇద్దరు మాత్రమే వెళ్ళారు. Only two families. మరి రెండు కుటుంబాలు మాత్రమే వాగ్దాన దేశానికి Because వెళ్ళాయి. of their disobedience. ఎందుకోసం అంటే వాళ్ళ అవిధేయతను బట్టి వాళ్ళను దేవుడు నాశనం చేశాడు. Because they wanted their own program. ఎందుకోసం అంటే వాళ్ళ సొంత జ్ఞానము వాళ్ళ జీవితంలో ఉన్నది కాబట్టి ఆ 20 లక్షలకి వెళ్ళి ఇద్దరిని మాత్రమే దేవుడు వాగ్దాన భూమి తీసుకెళ్లాడు. As I thought on my ways. మరి నా యొక్క సొంత ఆలోచనలు. Brother Branham says many times people want a deathbed confession. Sorry? Many people want a deathbed confession. మరి ఆ మరణ పడకలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు నేను తప్పును ఒప్పుకుంటానయ్యా, అప్పుడు దేవా నన్ను క్షమించు ప్రభు అని అంటారు. మరణ పడకలో ఉన్నప్పుడు they want to wait until the most desperate hour to say finally I need God. మరి ఆ యొక్క ఒత్తిడిలో భారంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆ మరణ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు దేవా నువ్వే నాకు కావాలి ప్రభు అని అంటాం మనం. But that's a risky business. అప్పుడు చాలా కఠినమైన సమయం కాబట్టి అప్పుడు దేవుడు ఎలాంటి కార్యం చేయాలన్నా చాలా ఆలోచించాల్సి వస్తుంది. Because it will be too late. అది చాలా ఆలస్యం అయిపోయింది నీకు ఇచ్చిన సమయము. You will call for a man of God and he will not be able to come and you will die. మరి ఆ యొక్క మనుష్య కుమారుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు త్రోసి వేసావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా whilst still right now you have the ability to think, make a decision. మరి నీకు దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆలోచించుటకు దేవుడు నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు. Like David, he said, as I thought on my ways, he was not waiting until the end. మరి దావీదు గారు అక్కడ కీర్తన గ్రంథంలో అంటున్నాడు, ఆయన సొంత ఆలోచనల ద్వారా తన మార్గాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన ఆగిపోయి అయ్యా ఇప్పుడు నేను నీ మార్గం వైపు చూస్తున్నా అంటున్నాడు. He was looking at himself in the mirror and being honest with himself. మరి తనకు తానుగా ఒక అద్దంలో చూసినప్పుడు దావీదు చూసుకొని అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని అంటున్నాడు ఆయన. Many times we are trying to walk with God and we are wondering why are things not working. మరి చాలా సార్లు కూడా మన జీవితంలో మనం కూడా చూసుకొని అరే నా జీవితంలో ఎందుకు మంచి కార్యాలు జరుగుతలేవు, ఎందుకు ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి అని మనకు మనమే ఒత్తిడిలోనికి గురైపోతాం. It's simply because we are not doing things the way God wants things done. మరి ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను, నువ్వు దేవుడు చేసే కార్యాలు నువ్వు చేయట్లేదు కాబట్టి దేవుడు అందుకే నీకు నీ కార్యాలకు చేస్తున్నాడు ఆయన. Imagine God sends manna from heaven to feed the children of Israel. మరి దేవుడు ఆ పరలోకం నుంచి తన కుమారుని పంపించి తన పిల్లలను పోషించుటకు తనను పంపించాడు ఆయన. But it came to a time that they were complaining about angels' food. మరి అక్కడ ఇంకా ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇది దేవదూతల ఆహారం అని అంటున్నారు వాళ్ళు. Imagine food from heaven was falling down, yet they started to complain. మరి ఎప్పుడైతే వాళ్ళు అలాంటి కంప్లైంట్ అంటే అలాంటి ప్రశ్నలు వేశారో, అలాంటి ప్రశ్నలు మోసతో వేశారో అప్పుడు దేవుడు ఆ పరలోకం నుండి దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళకి పంపించాడు. This is the problem when we are walking in our own way. అప్పుడు సమస్యలు వస్తాయి. అప్పుడు ఎప్పుడు అంటే మన సొంత ఆలోచనలను ఆలోచించినప్పుడు మన జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. We will never be content in God as long as we have our own thinking. మరి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికను దాని చిత్తమును నువ్వు ఎరగలేదనుకో అప్పుడు సమస్యలు మన జీవితంలో వస్తాయి. Like I said, Brother Branham says many people are waiting for the last minute to change their ways. మరి చాలా సార్లు కూడా ప్రవక్త బ్రహ్నం గారు ఏమన్నారంటే చాలా జీవితంలో మనకు జరుగుతూ ఉంటాయి కానీ చివరి క్షణం వరకు మనం వేచి చూడాలి. Brother Branham says he has been called many times to people who have suffered gunshot wounds to pray for them but arrived too late. మరి అక్కడ చాలా సార్లు కూడా ప్రవక్త గారి దగ్గరికి తుపాకులతో కాల్చుకుని వచ్చినప్పుడు వాళ్ళకు ప్రార్థన చేసినప్పుడు మరి ఇది చాలా సమయం అయిపోయింది, వీళ్ళకి దేవుడు ఇచ్చిన సమయం అయిపోయింది అని ప్రవక్త గారు చెప్పారు. They had died and gone to hell. మరి వాళ్ళు చనిపోయి వాళ్ళు ఆ పాతాళంలోకి వెళ్ళిపోయారు. Because let us not deceive ourselves. That is the destination for anyone outside of Christ. మరి ఎవరైతే దేవునికి బయట ఉంటారో ఆ మరణమే వాళ్ళ యొక్క మార్గమైనది. There is no promise of an afterlife if you're not sealed in Jesus Christ. మరి నీవు దేవుని చేతులను ముద్ర వేయకపోయినట్లయితే నీ యొక్క జీవితం ఎంత మాత్రం కూడా చక్కబడదు. So as long as we've got one foot in one place and another foot in another place, we don't know where our final destination will be. మరి ఒక కాలు ఒకవైపు పెట్టి ఇంకో కాలు ఇంకో వైపు పెట్టినట్లయితే నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో నీకు కూడా అర్థం కాని స్థితిలో నీవు ఉంటావు. David did not want that doubt in his life. మరి దావీదు అలాంటి సమస్యను ఎంత మాత్రం కూడా నా జీవితంలో ఉండొద్దు
అనేసి అక్కడనే ఆగిపోయి తన దేవుడు తన వైపు చూస్తున్నాడు. దావీదు దేవుని వైపు చూస్తున్నాడు. That's why he says, as I thought on my ways, I turned to God's testimonies. మరి అక్కడ ఏమంటున్నారంటే దావీదు అక్కడ ఆగిపోయి, అయ్యా నేను నా సొంత జ్ఞానంతో వెళ్తున్నాను ప్రభు, నన్ను క్షమించు అని. అయ్యా ఇప్పుడు నేను నీ ఆలోచన వైపు వెళ్ళాలి, నన్ను ఒకసారి నీ వైపు తిప్పుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. We must awake to our situation. ఓ మన యొక్క సమస్యలను బట్టి, మన యొక్క ఇరుకులను బట్టి మనం ఒక్కసారి లేచి మన యొక్క జీవితాన్ని మనం చూసుకోవాలి. And ask ourselves serious questions. మన యొక్క జీవితాన్ని చాలా చాలా కఠినంగా మనం తీసుకోవాలి మనకు వచ్చే సమస్యలకు. Is my life right with God, or am I playing games? మరి నేను దేవుని వైపు ఉన్నానా లేదంటే దేవునితో నేను ఆటలాడుతున్నానా అనేది చూసుకోవాలి. Am I just enjoying church as entertainment? మరి సంఘానికి వచ్చి నేను ఏదో ఆటలాడి ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి వెళ్తున్నానా అనేది కూడా చూసుకోవాలి మనం. Or have I been convicted in my heart of the reality of God? ఓ మరి నా హృదయంతోని ఆ సొంత రక్షకుని ఆరాధించాలి. If you have been truly convicted in your heart, we should be able to see the evidence. మరి నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మినట్లయితే, పట్టుకున్నట్లయితే ఆ యొక్క గుర్తు నీ జీవితంలో కనిపిస్తుంది. The generation before me of my father was serious. మరి నా యొక్క తండ్రి చాలా కఠినంగా దేవుని ఆరాధించాడు. My father told me when he made a decision for God, he went to his house and gathered all the CDs of the worldly music he used to listen to. మరి నా యొక్క తండ్రి ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రభుత్వ యొక్క క్యాసెట్ తీసుకొచ్చి అవి వేసుకొని వినేవాడు ఆయన. His parents were wondering, what's going on with this boy? Why is he getting all the CDs? మరి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఏంది ఈ పిల్లగాడు, నా కొడుకు ఏం చేస్తాడు, ఇక్కడెక్కడో సీడీలు పట్టుకుని వచ్చి వింటున్నాడు ఏంది నా గృహంలో అని చాలా కోపానికి గురైలు వాళ్ళు. He took all of them outside, put them in a big bowl and set them all on fire. మరి అవన్నిటిని తీసుకొచ్చి ఒక దగ్గర వేసి దాని మీద నిప్పేసి అంటే పెట్టి ఇవన్నిటిని కూడా ఆ సీడీలు అన్నిటిని కూడా నాశనం చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. It was evidence of a serious decision that he had made, that he was saying, I don't want any more of this, I'm burning it all away. మరి వాళ్ళు ఇవన్నీ మాకు అవసరం లేదని అక్కడ మంటలేసి కాలు పెట్టారు దేవుని యొక్క పుస్తకాలను అన్నిటిని కూడా. But today we want God, and we still want to be able to keep all our worldly stuff. మరి ఇప్పుడు మా జీవితంలో మేము దేవుని యొక్క వాక్యాలను కావచ్చు, దేవుని పుస్తకాలను కావచ్చు చాలా జాగ్రత్త కూడా దాచిపెడుతున్నాం. We want a halfway walk with God, but we still want results. మరి మేము ఎంత మాత్రం కూడా సగం దేవుణ్ణి ఆరాధించట్లేదు కానీ పూర్తి దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి మాకు దేవుడు మా యొక్క జీవితంలో గొప్ప కార్యాలు మేలులు చేస్తున్నారు. But it will not work. ఒకవేళ అది కార్యం చేయకపోయినట్లయితే you will be a frustrated Christian. నువ్వు ఒక కుంగిపోయిన క్రైస్తవుని అయినట్లయితే you will spend your entire Christian life only to face disappointment at the end. నువ్వు చివరి వరకు కూడా నీ జీవిత కాలం అంతా కూడా శోధనలు కష్టముల చేత ఉన్నట్లయితే, because at the end God will not accept fake worship. నీ యొక్క అబద్ధపు ఆరాధనను లేకపోతే దొంగ అంటే హృదయపూర్వకమైన దేవుని ఆరాధించలేనట్లయితే దేవుడు ఎంత మాత్రం కూడా నీ యొక్క ఆరాధన తీసుకోడు ఆయన. Only genuine faith will enter with him into heaven. ఓ నిజమైన విశ్వాసము, నిజమైన విశ్వాసుని యొక్క ఆరాధన దేవుడు ఆలకించగలడు ఆయన. So we must ask ourselves serious questions. ఓ మన యొక్క సొంతంగా మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. I was born in the Christian faith. నేను నా జీవితాన్ని పుట్టడమే నేను క్రైస్తవునిగా పుట్టాను. I grew up knowing everything about God. మరి నాకు దేవుని గురించి పూర్తిగా తెలుసు. But there came a time when I had to make a serious decision. ఖచ్చితంగా నేను నా జీవితం కోసం నేను నా ప్రణాళికను ఎన్నుకోవాలి. Because at home I could live one life. నేను నా ఇంట్లో ఒక జీవితాన్ని నేను నా ఇంట్లో నేను నా జీవితంగా ఇష్టమున్నట్టుగా జీవిస్తాను. But as a boy in the world I could live another life. మరి నేను ఒక మగ పిల్లగానిగా లోకానికి వెళ్ళినప్పుడు నేను ఇంకొక జీవితాన్ని జీవిస్తాను. I was still painting a picture of religion but not real with God. మరి నేను ఇటు అటుగా జీవిస్తున్నాను. నా జీవితంలో ఉన్న ఒక ఉద్దేశకరమైన దేవుని ఉద్దేశకరమైన జీవితం నా జీవితంలో లేదు. But there was a day when I was convicted in my heart. ఎప్పుడైతే నా హృదయం పూర్వకంతో దేవుణ్ణి ఒకసారి అయ్యా నేను నిన్ను చూస్తున్నా అని చెప్పినాను.
I was listening to a message called A Total Deliverance. ఓ నేను ఎప్పుడైతే సంపూర్ణమైన విడుదల అనే వర్తమానాన్ని వింటున్నప్పుడు And I realized that I had not yet been delivered. ఓ అప్పుడు నేను పూర్తిగా నేను విడుదల పొందుకోలేదు అనుకున్నాను నేను. Because if I had been delivered, I should be able to overcome the things I was struggling with. మరి ఎప్పుడైతే నేను పూర్తిగా విడుదల పొందుతాను లోకం నుంచి అంటే అక్కడ లోకంలో ఉన్న సమస్యలను కావచ్చు, లోకంలో ఉన్న ప్రతి విషయంలో నేను దాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు మాత్రమే నేను ఆయనను వెంబడించగలను. That night I prayed a serious prayer. ఓ ఆ రాత్రి నేను ఘోరమైన కఠినమైన ప్రార్థన చేశాను. Not some shaky, flimsy prayer just to while up time. ఓ మరి ఏదో విధంగా ప్రార్థన చేయాలి కదా అని నేను ప్రార్థన చేయలేదు, కానీ కఠినమైన ప్రార్థన చేశాను నేను. I said, Lord, I'm not leaving this place until I meet with you. ఓ ప్రభువా, ఈ స్థలాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళాలంటే, నేను పడుకోవాలంటే నేను నిన్ను కలవాలయ్యా అని ప్రార్థన చేశాను. From that day my life was never the ఓ same. మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ పాత జీవితం మళ్ళీ నేను వెళ్ళలేదు అక్కడికి. Even the people around me could sense that my atmosphere had changed. మరి నా చుట్టూ నా యొక్క సొంత స్నేహితులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు అంటున్నారు అప్పుడున్న వేరు ఇప్పుడు నువ్వు వేరు అని అంటున్నారు. I moved from religion to a love relationship with God. ఓ మరి నా యొక్క సొంత ప్రాంతంలో ఉన్న ఆ యొక్క ప్రదేశంలో ఉన్న అక్కడున్న కల్చర్ అంటే అక్కడున్న ప్రాంతంలో ఉన్న వాతావరణం అంతా కూడా నేను మార్చుకున్నాను. అరే ఈ వ్యక్తి చాలా వ్యత్యాసంగా ఉన్నాడు కదా మనకు అని అంటున్నారు వాళ్ళు. You didn't have to wake me up to pray. I woke myself up. ఓ అరే ప్రార్థన చేద్దాంలే అని లేపి చెప్పడం అవసరం లేదు. నా సొంతగా నా లోపల ఉన్న ఆత్మని నన్ను లేపి ప్రార్థన చేపిస్తుంది. You didn't have to drag me to church. I came to church running. ఓ మరి చర్చికి పోదా అని గుంజుకొని పోయే అవసరం లేదు. నా లోపల ఉన్న ఆత్మ నన్ను చర్చికి తీసుకుని వెళ్తుంది. You didn't have to tell me to sing in church. I was the loudest voice. మరి పాటలు పాడు అని చెప్పని అవసరం లేదు. నీ గొంతు సంపూర్ణంగా దేవునికి నోరు తెరిచి దేవుని ఆరాధన చేస్తావు. Because something had been changed on the inside. ఎందుకోసం అంటే లోపల ఏదో ఒక మార్పు అనేది వచ్చింది మీకు. That only happens when we get serious with God. అదే జరుగుతుంది దేవుని ఎప్పుడైతే నువ్వు నిజంగా సంపూర్ణంగా ఆరాధించినప్పుడు. But if we don't mean business, we are like the man that I said who is driving the wrong way. మరి నేను చెప్పినట్టుగా ఆ తప్పుడు మార్గంలో నడుపుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి గురించి ఏ విధంగా అయితే చెప్పానో నువ్వు ఆ విధంగా దేవుని ఆరాధించినావంటే తప్పుగా నువ్వు చనిపోతావు. We will be ignoring all the signs telling us to turn another way. మరి నీకు అక్కడ సూచనలు ఉంటాయి. నువ్వు ఇటు తిరగాలని ఇట్లా తిప్పై ఒకటి ఉంటది మనకు. ఇంకొకటి ఏంటిది ఆగుము అని ఒకటి ఉంటది. వాటిని చూసుకుంటా కూడా నువ్వు వెళ్ళినావంటే నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, చనిపోయే మార్గంలో వెళ్తున్నావు. The pastor will come and say, brother, I don't think that's right what you're doing, and we will ignore it. మరి పాస్టర్ గారు నీ దగ్గరికి వచ్చి బ్రదర్ సహోదరుడా నువ్వు చేసేది తప్పు అని నువ్వు చెప్పినప్పుడు ఆయన మాట వినకుండా నువ్వే నాకు చెప్పేది అన్నట్టుగా ఉంటే we will nearly get into a car accident, but we will just say, it was luck. మరి ఆ కార్లో మనం వెళ్తున్నప్పుడు లేదంటే బస్ లో మనం వెళ్తున్నప్పుడు ప్రమాదం దగ్గర వెళ్ళి ఆ డ్రైవర్ ని ఇట్లా తిప్పిన అనుకో, నువ్వేమంటావు? అది నా యొక్క అదృష్టం, అందుకే నేను బతికినా అని అనుకుంటావు. We are ignoring all the signs of a God who is saying, stop, you're going the wrong way. మరి నీకు దేవుడు చూపిస్తుంటాడు నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావు, చనిపోయే మార్గంలో ఉన్నావు అని చూపిస్తున్నప్పటికీ కూడా అది నా యొక్క లక్ లేదంటే నా యొక్క అదృష్టం, అందుకే నేను బ్రతికినా అని నువ్వు అనుకుంటా అంటావు. But one of these days it will be too late. మరి ఒక రోజు అనేది వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు అది చాలా ఆలస్యం అయిపోతుంది నీ జీవితం. The warnings will have been enough and God will have called time. నిన్ను చాలా సార్లు కూడా దేవుడు ఆ యొక్క వార్నింగ్స్ అంటే నీకు హెచ్చరింపులు జరిగినాయి, కానీ నువ్వు దాన్ని గుర్తెరగలేదు. What a sad thing it is to have had all the warnings, ignore them and then enter into hell. మరి ఆ యొక్క వార్నింగ్స్ అన్ని కూడా, హెచ్చరికలు అన్ని కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేమన్నావు? దాటిని త్రోసి వేసావు. అవసరం లేదు, నా లక్కు, నా యొక్క అదృష్టం అని ఇది అని నువ్వు అనుకున్నావు కాబట్టి నిన్ను దేవుడు చివరికి ఎక్కడ తీసుకుపోతాడు? నరకానికి తీసుకెళ్తున్నాడు. The Bible tells us that God is not willing that any should perish. మరి బైబిల్ అందుకే అంటున్నది ఆ యొక్క మార్గములన్నీ కూడా నీకు విరోధమైన ప్రతి మార్గం కూడా అది నరకానికే. But we fight our way to hell.
మరి మనం దేనితోని పోరాటం చేయాలంటే ఆ యొక్క నరకముతోని పోరాటం చేయాలి. Running red light after red light after red light, ignoring all the signs. మరి అక్కడ ఎర్ర లైట్ పడ్డప్పుడు మనం వెళ్ళినాం అనుకో, మళ్ళీ ఎర్ర లైట్ పడ్డది వెళ్తున్నాం, మళ్ళీ ఎర్ర లైట్ పడుతుంది వెళ్తున్నాం అంటే. But this evening I'm asking you to stop. అదే ఈ యొక్క మధ్యాహ్నం నేను చెప్తున్నా, ఆగండి మీరు అక్కడ. Consider your ways. నువ్వు వెళ్తున్న మార్గాన్ని నువ్వు చూసుకో. Think about your life. మరి నీ జీవితం వైపు ఒకసారి ఆలోచించు. Think about where you are as a Christian. మరి క్రైస్తవ జీవితంలో నువ్వు నేను ఎక్కడ ఉన్నామో చూసుకోవాలి ఒకసారి. Are you being serious with God? ఓ నీవు దేవుని పట్ల ఒక కఠినమైన ఆలోచన కలిగి ఉండాలి. If you know that you are not, then God has sent me as an opportunity for you to turn away. ఓ మరి దేవుడు నన్ను ఇక్కడ పంపించి మిమ్మల్ని దేవుని వైపు తిరుగుటకు పంపించాడు కావచ్చు ఈ రోజు. దయచేసి నీ జీవితాలను చూసుకోండి. That maybe by hearing a different voice you might awaken to the fact that God does not want you to go where you are heading. ఓ మరి నువ్వు వెళ్తున్న మార్గంలో చక్కగా లేవని దేవుడు ఈ రోజు నీతో చెప్తున్నాడు కావచ్చు. దయచేసి నీ జీవితాన్ని ఒకసారి దేవుని వైపు తిప్పు నీవు. Don't ignore the red light of his warning. ఓ మరి అక్కడ ఎర్ర లైట్ పడ్డప్పుడు, ఎర్రగా కనిపించే ఓ ప్రమాదం అని చూపించా ఎర్ర లైట్ పడ్డప్పుడు దయచేసి నువ్వు ఆగు. నీ జీవితాన్ని ఒకసారి చూసుకో. Time is fast spent. We don't have time to play games anymore. మరి ఇది ఆటలాడే సమయం అసలే కాదు మన జీవితము. మన జీవితాన్ని దేవునికి అర్పించాలి. There is a saying that God shall wipe away our tears in heaven because there will be disappointments. మరి దేవుడు మన నిమిత్తమై తను ఏడుస్తున్నాడు, రోదిస్తున్నాడు ఆయన. There will be loved ones who we were expecting to be there and we will see that they are not there. మరి మనల్ని ప్రేమించిన వాళ్ళు ఆ పరలోకమందు లేకపోయినట్లయితే ఎంత బాధాకరమై ఉంటది. There are brothers we thought we will make it and we will find out they haven't made it. మరి మన సహోదరులు మన పక్కన ఉన్న మన సహోదరులు మనతో లేకపోతే ఎలా? There are even some pastors we thought would make it and they won't make it. ఓ మరి సేవకులు కూడా అదే విధంగా ఉంటున్నారు ఈ రోజు. వాళ్ళు చేసే కార్యము చక్కగా లేనప్పుడు దేవుడు ఏ విధంగా వాళ్ళతో ఉంటాడు దయచేసి ఒకసారి గుర్తించండి. Because it's an individual decision. ఓ మరి ఇది సొంత నిర్ణయం అయినది దేవుని దగ్గర. It's not a group decision. మరి ఇది ఒక గ్రూప్ అంటే ఒక అందరూ కలిసి ఉండే స్థలంలో డిస్కషన్ చేసేది కాదు. ఇది సొంత వ్యక్తిగతమైనది. It must be a personal choice you have made with God himself. నీవు క్రీస్తు కలిసి చేసుకునే ఒక సొంత నిర్ణయము. And if we make our choices as individuals, yes, God will begin to build us up. ఓ ఒకవేళ నీ సొంత నిర్ణయాలను పక్కన పెట్టి దేవుడు చెప్పే మాట నువ్వు విన్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని కడతాడు ఆయన. I believe that the Christian journey is not one of frustration. మరి క్రైస్తవ జీవితము ఏ విధంగా అంటే ఒత్తిడితో గాని, భారంతో గాని, సమస్యలతో గాని, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం గాని అలాంటి జీవితం క్రైస్తవ జీవితం కాదు. Whether you are living in poverty or whatever dark situation, if you truly believe God, you will see his wonder in your life. మరి నువ్వు చీకట్లో నివసిస్తున్నావు కావచ్చు, అంటే ఆ పాపంలో జీవిస్తున్నావు కావచ్చు, ఓ పేదరికంలో జీవిస్తున్నావు కావచ్చు, ఒకసారి నీ జీవితాన్ని దేవుని వైపు తిప్పు. దేవుడి నీ జీవితాన్ని కడతాడు ఆయన. God is not like some of these other gods who just stand silent in our situations. ఓ మనం ఈ బయట వేరే దేవుళ్ళ వలె ఆయన నీ యొక్క జీవితాన్ని చూసి, నీ సమస్యలను చూసి మౌనంగా ఉండే దేవుడిని నువ్వు నమ్ముతలేవు. నీ జీవితాన్ని దేవుడు చూసేవాడు ఆయన. నీ సమస్యను దేవుడు చూసేవాడు ఆయన. The evidence of his reality must be his supernatural power working in all of us. ఓ మరి మన జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు చేసే గొప్ప కార్యాలు ఉన్నాయి. But it will never happen as long as we are not walking with him. మరి ఓ చాలా దినముల వలె మనం ఇక్కడ చర్చికి వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ దేవుని మనం కలుసుకోవట్లేదు. You can have 30 ministers pray for you. It will not make any difference. 30 నిమిషాలు మనం ప్రార్థన చేయొచ్చు, కానీ అది ఎలాంటి పనిని మన జీవితంలో చూపించదు. Because God is after your heart more than he is after a miracle for you. మరి ఆ యొక్క దేవుని ఎప్పుడైతే కలుస్తావో, దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. God wants a relationship with you more than he wants to heal you or give you money or to fix any other situation. మరి దేవుని ఎప్పుడైతే నువ్వు కలుసుకుని ఉంటావో నీ జీవితంలో దేవుడు ధనాన్ని సమకూరుస్తాడు, నీ జీవితంలో స్వస్థతను ఇస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు మేలు చేస్తాడు ఆయన. So we have David, who was a wealthy man, a rich man with everything that he wanted. మరి మనం బైబిల్ గ్రంథంలో దావీదును చూసినట్లయితే ఆయన చాలా గొప్ప రాజుగా ఉన్నాడు, గొప్ప ధనికుడు. ఆయనకి ఎలాంటి కొలువయో లేదు ఆయనకు. But still he is walking up and down and he is thinking to himself and he is realizing he hasn't been walking right.
he hasn't been walking the right way. మరి ఆయన అన్ని కూడా సమస్యల వైపు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయినా కూడా ఆయన ఒక సరి అయిన మార్గంలో ఉన్నానా లేనా అని చూసుకుంటున్నాడు ఆయన. Which means it's not about whether you're rich or you're poor. It's about whether you want a relationship with God or not. మరి నువ్వు పేదవానివా ధనికునివా అనే సమస్య ఇక్కడ లేదు. నువ్వు దేవుని వైపు ఉన్నావా లేదా అనేదే కావాలి మనకు. That's the most important అది question. చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అయినది. Do you want God in your life or do you want to walk alone? మరి దేవుడు నీ జీవితంలో కావాలా లేదంటే దేవుడు లేకుండా నువ్వు నడుస్తావా? If you want to walk alone, I promise you, you won't make it on the journey. మరి నీ ఒక్కడివి నడిచినట్లయితే నీ యొక్క మార్గము ఎంత మాత్రం కూడా సరళంగా ఉండదు. You are bound to get lost. నువ్వు అక్కడికి ఒక మధ్యలో వెళ్ళిన తర్వాత నీవు మరణించుతావు. It's the devil's business to make sure people are going the wrong way. మరి దేవుడు ఎంత మాత్రం కూడా తప్పుడు మార్గంలో తీసుకోబోడు కానీ సాతాను గాడు నిన్ను తప్పుడు మార్గంలో తీసుకెళ్తాడు. The only defense is to walk the way of God's word. మనం ఏం చేయాలంటే దేని గురించి పోరాటం చేయాలంటే దేవుని వాక్యం కోసం మనం పోరాటం చేయాలి. This Bible is a roadmap for every Christian to be able to walk through. మరి బైబిల్ గ్రంథం ఏ విధంగా ఉన్నదంటే నీ యొక్క మార్గంలో చూపించేది ఏదో కాదు కానీ అది బైబిల్ అయినది. అదే దేవుడు అయినాడు. To be able to make sure that we make it to the end. మరి అది ఎప్పటి వరకు మనం కొనసాగించాలంటే మన జీవితము సంపూర్ణమయ్యే వరకు. But we are not going to be able to work the Bible if we are not connected with its author. మరి ఆ బైబిల్ ను మనం వెంబడించినా సరిపోదు. ఎవరు కావాలంటే బైబిల్ ను రాసిన వాడు మనం గుర్తెరగాలి. Because the Bible is a letter to every one of God's children. మరి బైబిల్ ఏ విధంగా ఉన్నదంటే అది రాయబడిన పత్రిక ఉన్నది. అది ఎవరి కోసం అంటే దేవుని పిల్లల కోసం. But it's written in such a way that you can only understand it when you're in relationship with God. మరి ఆ రాయబడిన పత్రిక ఎవరికి ఇచ్చాడు ఆయన? దేవుని పిల్లలకి ఇచ్చాడు. ఆ దేవుని పిల్లలకి ఇచ్చినప్పుడు అది చదవడం కాదు కానీ ఆ రాపించిన వాణ్ణి మనం ఎరిగి చదవాలి. But if you're not in relationship, you will find it boring, you will find it hard to read. మరి నీకు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు బోర్ కొట్టచ్చు, లేదంటే దాన్ని చదువుతున్నప్పుడు నీకు ఏమి అర్థం కాని కఠినంగా ఉండొచ్చు నీకు అది. But for everyone that is connected to God, this is the most exciting book in the world. మరి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగి నువ్వు చదువుతావో అప్పుడు ప్రపంచంలో ఉన్నదానికంటే గొప్ప గ్రంథంగా నీకు అవపడుతుంది అది. I can read the same chapter for 7 days and see 7 different things out of that one chapter. మరి ఒక అధ్యాయాన్ని మనం 7 రోజులు చదవచ్చు. హల్లెలూయా. 7 రోజులు కూడా 7 సార్లు నువ్వు చదివితే 7 సార్లు నీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినాన్ని వేరువేరుగా నీకు దేవుడు అర్థాన్ని ఇస్తాడు దాన్ని. It's a book that just keeps unveiling and unveiling when you love God. మరి నువ్వు దేవుడిని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో దేవుడు తన లోపల ఉన్న ప్రతిదాన్ని కూడా విప్పి చూపిస్తా అంటాడు నీకు ఆయన. So as we think on our ways, దయచేసి అందుకే మనము మన సొంత ఆలోచనల వైపు తిరగద్దు. The question is, what do we want? మరి ప్రశ్న ఏంటంటే మనం ఏం చేయాలి? Do we want a fake walk with God that produces nothing? నీకు దేవుని దగ్గర ఏం కావాలా? ఒక అబద్ధమైన వాక్యం కావాలా? Or do we want a real relationship with God where we see the reality of God? మరి నిజమైన దేవుడు కావాలన్నప్పుడు దేవుడిని కనిపించాలన్నప్పుడు నీవు కూడా నిజమైన ఆత్మతో నింపబడాలి. I cannot answer that question for you. మరి నేను ఎంత మాత్రం నీ యొక్క ప్రశ్నకు జవాబు ఇయ్యలేను. Your pastor can't answer that question for you. మరి నీ యొక్క దైవజనుడు నీ యొక్క ప్రశ్నకు జవాబు ఇయ్యగలడు. This is an individual question to ask yourself. మరి ఇది నీ యొక్క సొంత ప్రశ్నగా ఉండాలి. దేవా నాకు ఏం కావాలో? David says, as I thought on my ways. అదే దావీదు ఏమంటున్నాడు అంటే నా సొంత ఆలోచనలు నా సొంత మార్గాన్ని ఎరిగి ఉన్నాను అంటున్నాడు ఆయన. Which means that it's personal. అది తన సొంత మార్గంగా ఉన్నది అక్కడ. It's not the pastor thinking on my behalf. మరి దైవజనుడు ఆలోచించడం కాదు నీ పక్షాన. It's not my husband thinking on my behalf. నీ భర్త నీ వైపు ఆలోచించడం కాదు. It's not my brother thinking on my behalf. మరి నా సహోదరుడు నా గురించి ఆలోచించడం కాదు. It's about me thinking for myself. నేను నా గురించి నేను ఆలోచించుకోవాలి దేవుని పక్షాన ఏ విధంగా ఉండాలో. As I think on my ways, what is it? It's considering your life and seeing that, you know what, as a human being, I can't do it for myself. మరి నేను ఈ యొక్క శరీరంలో ఉన్నాను కాబట్టి
దేవుని మార్గంలో నేను ఎరగను కదా అని నువ్వు అనుకోవద్దు ఎప్పుడు కూడా. It's realizing that as a young person, you can't lead yourself. మరి యవనస్తునిగా ఉన్నాం కాబట్టి మన సొంత మార్గంలో మనం ఎప్పుడు కూడా ముందుకు పోలేం. మనం ఎంత మాత్రం You can't give yourself direction in this life. మరి ఎంత నీ యొక్క సొంత ఆలోచనలు ఎంత మాత్రం కూడా నిన్ను ముందుకు తీసుకొని పోవు. You need God in your life to tell you how you go. ఓ మరి నీ యొక్క జీవితంలోనికి ఆ దేవా నేను ఎటు వెళ్ళాలో నువ్వు చూపించు ప్రభు అని చెప్పాలా. If you try to live yourself, you are going to be so disappointed in this life. ఓ మరి ఈ జీవితంలో నీవు ఎన్నో అవదరకలు జరగచ్చు నీ దగ్గర. But if you choose the Lord Jesus Christ as your Savior, this life will not have disappointments. నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి అయ్యా ఈ జీవితం అంతా కూడా నీకే ఇస్తున్నాను నీకే అర్పిస్తున్నాను అన్నప్పుడు నీ జీవితంలో ఉన్న సమస్యలను దేవుడు తొలగించగలడు. Yes, we will face challenges. మరి మనం చాలా ఒక ఛాలెంజెస్ అంటే మన ముందట కొన్ని విజయాలు అపజయాల గురించి మనం పోరాటం చేయొచ్చు. Yes, we will face many battles. మనం ఘోరమైన యుద్ధాలను అంటే మన జీవితంలో ఉన్న సమస్యలను ఎదుర్కోవచ్చు. But there is a difference between facing that alone and facing that with God. మరి నీవు సొంతగా ఆ యొక్క సమస్యను ఎదుర్కొంటే వేరుగా ఉంటది, నీవు క్రీస్తు కలిసినప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడం వేరుగా ఉంటది. I want to face every challenge in life with God by my side. ఓ నా ప్రతి సమస్య కూడా నేను ఎవరి ద్వారా ఎదుర్కొంటానంటే నా క్రీస్తుతోనే. Because when you know you're walking with God, you stop to worry. నీవు దేవుడి పక్షాన ఉన్నప్పుడు నువ్వు ఎంత మాత్రం కూడా దిగులు చెల్లాల్సిన అవసరం లేదు. You know, as the Bible says, that all things work together to them that love God. మరి ఆ యొక్క దేవుణ్ణి ప్రేమించు వాడికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయని వాక్యంలో ఉన్నది. You start to realize, like Jeremiah says, that God has good thoughts for me, thoughts of peace and not of evil. మరి అక్కడ వాక్యంలో ఏమంటున్నాడంటే ఇర్మియా ఏమంటున్నాడంటే అన్ని మంచి కొరకే నాకున్నాయి అంటున్నాడు ఆయన. You start to realize that God is not your enemy, He is for you. ఓ దేవుడు ఎంత మాత్రం నీ శత్రువుగా ఉండడు, ఆయన నీ వాడిగా ఉంటాడు ఆయన. But when we are walking in our own ways, eventually we will start to blame God. మనము మన సొంత ఆలోచనల ద్వారా వెళ్తాం కాబట్టి అక్కడ పని కాలేదనుకో దేవుని అవమానపరచడానికే మనం నిలబడతాం. We will start to say, I tried that Christian thing and it didn't work for me. ఓ మరి ఆ క్రైస్తవ దేవుని ఆరాధించాను ఏ కార్యం కూడా నా జీవితంలో జరగలేదు అని దేవుని అవమానపరుస్తావు. You will say, I went to that church for 5 years and it got me nothing. మరి నేను ఆ చర్చికి 5 సంవత్సరాల నుంచి వెళ్తానా ఒక్క మేలు కూడా నా జీవితంలో జరగలేదు అంటావు. The problem is you were going to church but you were not going to God. నువ్వు చర్చికి మాత్రం వెళ్తున్నావు కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు, కేవలము ఆదివారం చర్చికి మాత్రమే వెళ్తున్నావు. We are not here for a building. మరి ఇక్కడ ఒక గృహంలో మనం లేము గాని we are here for God. మనం ఒక చర్చిలో లేము గాని ఒక గుడిసెలో లేము గాని ఒక భవనంలో లేము గాని మనం ఇక్కడ ఎవరి కోసం ఉండాలంటే క్రీస్తు కోసం ఉండాలి. We are here for a relationship with God. ఓ మనం ఇక్కడ ఎందుకోసం ఉన్నామంటే ఆయనతో సంబంధం కోసం ఉన్నాం మనం ఇక్కడ. I made a decision for God when I was still a young boy. ఓ నేను దేవుని కోసం నా జీవితాన్ని ఎప్పుడు అర్పించానంటే యవనస్తునిగా ఉన్నప్పుడు అర్పించాను. And I can tell you I have zero regrets. నా జీవితంలో ఒక ఏమి లేని వాడిగా జీరోగా ఉన్నాను, శూన్యంగా ఉన్నాను. I've seen the hand of God in my life at every stage of my journey. ఓ మరి నా యొక్క ప్రయాణం ప్రతి దాంట్లో కూడా నేను చూసుకుంటూ వస్తున్నాను. I've seen Him touch my life in ways that I know it wasn't me, it was Him. ఓ మరి దేవుడు నా జీవితంలోకి వచ్చి కలిసినప్పుడు నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి దేవుడు తీసివేసుకుంటూ వచ్చాడు. That's why we said, don't make a deathbed confession. ఓ అందుకే నువ్వు మరణ పడకలో ఉన్నప్పుడు అయ్యా క్షమించు ప్రభు అని ఎప్పుడు కూడా ఆ యొక్క స్థితిలోనికి నువ్వు వెళ్ళొద్దు అని నేను చెప్తున్నాను. That the doctors tell you you have 5 minutes to live. Now you're saying I want God. మరి నీవు మరణ పడకలో ఉండి హాస్పిటల్లో ఉండి డాక్టర్లు వచ్చి 5 నిమిషాలలో మీ వాడు చనిపోతాడని చెప్పినప్పుడు అయ్యా నాకు నువ్వు ఇప్పుడు కావాలి ప్రభు అని అడిగితే అక్కడ ప్రయోజనం ఏమీ లేదు. That's not a relationship, that's desperation. అక్కడ ఎలాంటి ఒక సంబంధము దేవునితో నువ్వు కల్పించుకోవడానికి అవసరం లేదు, ఎందుకంటే 5 నిమిషాలలో దేవుడు నీ యొక్క జీవితాన్ని తీసుకొని వెళ్తున్నాడు. But whilst we're still able to walk, to talk and to think for ourselves, let's think about Jesus. మరి ఇప్పుడు నీవు మంచిగానే ఉన్నావు కాబట్టి దేవుని కోసం కొంత పని చేయి, దేవుని కోసం ఆలోచించు, దేవుని కోసం జీవించు. నీవు ఎప్పుడైనా let's think about what He went through on Calvary for you and me. మరి ఆ యొక్క కల్వరిలో దేవుడు నీ కోసం ఏం చేశాడో ఒకసారి గుర్తు చేసుకో.
The Bible says he was bruised for our iniquity. మరి మన యొక్క దిగంబరుల కోసము ఆయనే తన బట్టలు నింపాడు అక్కడ. The chastisement of our peace was upon him. ఓ మరి మన యొక్క శాంతి నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు ఆయన. By his stripes we were healed. ఓ మరి ఆయన పొందిన గాయాల చేత ఈ రోజు మనం స్వస్థత పొందుతున్నాం. This is the suffering that he went through for you and for me. మరి అంతగానో దేవుడు బాధపడి అంతగానో దెబ్బలు తిని అవమానపరచబడినాడు ఎందుకోసం అంటే నీ కోసము నా The కోసము. King of glory descended into human flesh. ఓ మరి ఆ మహిమగల దేవుడు ఆ యొక్క శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చాడు మానవుని రూపంలో. So that on that day they might spit at him. మరి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే థు అని ఉంచారు ఆయన మూతి మీద. So that day he might bear everything upon his body. ఓ మరి ప్రతి ఇంచున తన శరీరం పైన కొట్టారు అక్కడ. So that nails might be driven into his hands. ఓ మరి అక్కడ చేతుల మీద మేకులు కొట్టబడినాయి ఆయనకి. So that nails might be driven into his feet. ఓ మరి ఆయన మోకాళ్ళ మీద ఆయనను కొట్టారు అక్కడ. All to make sure that you would be redeemed. ఎందుకోసం అవన్నీ చేశాడు దేవుడు అని అంటే నిన్ను దేవుడు రక్షించుట కోసమే. How can you want just a half relationship with him? ఏ విధంగా ఇప్పుడు మరి అన్ని దెబ్బలు తిని అన్ని కొరడా దెబ్బలు తిని అన్ని రక్తాన్ని కార్చి అన్ని మేకులు కొట్టబడిన దేవుడు నీ కోసం అయినప్పుడు మరి నువ్వు ఏ విధంగా లోకంలో కొంత దేవుళ్ళలో కొంత ఏ విధంగా ఉండగలవు? He has already gone all the way for you. ఓ మరి దేవుడు నీ కోసం ఎన్నో మార్గాల కొండి తిరుగుతున్నాడు నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు అని. Why don't you open up your heart and let him in? మరి ఎందుకోసం నీ దేవుని కోసం నీ హృదయాన్ని తెరిచి అయ్యా ఈ హృదయం నీకు అని చెప్తలేవు? Think on your ways. దయచేసి నీ ఒకసారి ఆలోచించు. Consider your life. ఓ నీ జీవితాన్ని సమర్పించు దేవునికి. Think about everything that you have done up until now. ఓ మరి నువ్వు ఇప్పటి వరకు చేసిన అన్నిటిని కూడా ఒకసారి మర్చిపో. And ask yourself, can I lead my own self? ఓ నేను నా సొంత ప్రాంతంలో వెళ్ళానా, నేను సొంత మార్గంలో వెళ్ళానా? ఒకసారి నువ్వు ఆలోచించాలి దేవుని దగ్గర. Do I have confidence in myself as a human being to make all the decisions for my life? ఓ మరి నీవు ఈ యొక్క మానవ శరీరంలో ఉన్నావు కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచించు నువ్వు ఎక్కడెక్కడ వెళ్ళావు. Do I have power as a human being to rapture my own self? మరి నేను ఎత్తబడే ఒక శక్తిని కలిగి ఉన్నానా ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడు? When we think on our ways, that's when we realize we need God. ఓ మరి ఎప్పుడైతే నీవు నీ సొంత రక్షకుని కోసం ఒక్కసారి ఆలోచించినట్లయితే నీ జీవితంలో దేవుడు ఉన్నాడా లేడా అనేది తెలుస్తుంది. That's when we can come to our senses and realize we need a savior. మనకు ఒక రక్షకుడు కావాలనే ఒక ఆలోచన రావాలి ఇప్పటికైనా. That's when we realize that we need a redeemer. ఓ అందుకే మనం మనకొక పునరుద్ధారుడు కావాలి, మనల్ని విడిపించే నాయకుడు కావాలి. When we are so aware of our own frailty, that's when we know we need God. ఓ మనము మన యొక్క తప్పిదముల విషయమై నశించిపోతున్నప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చాడు. So I implore you this afternoon. ఓ మరి నేను ఈ యొక్క మధ్యకాల సమయం మందు చెప్తున్నాను. Choose Jesus Christ. ఓ మరి యేసును ఒకసారి పట్టుకొని. Choose the Lord Jesus Christ. ఓ యేసుక్రీస్తును ఒకసారి ఎన్నిక చేసుకొని. And you will never be disappointed. నువ్వు ఎంత మాత్రం కూడా ఓడిపోలేవు అప్పుడు. Choose the Lord Jesus Christ and you will see him change your life. ఓ మరి దేవుని నువ్వు పట్టుకున్నప్పుడు ఆయన నిన్ను మార్చగలడు ఆయన. It's not difficult. అది ఎంత మాత్రం కూడా ఏ సమస్య కాదు. All you need to do is raise your hand and say, Jesus, I need you. ఓ మరి నీ చేయెత్తి యేసు ప్రభువా నువ్వు కావాలని అడగాలి నీవు. If you make that decision, నువ్వు ఆ యొక్క మార్గంలో వెళ్ళినప్పుడు your life will never be the same again. ఓ నీ జీవితం ఎంత మాత్రం కూడా వేరుగా ఉండదు అప్పుడు. As we think on our ways, ఓ నీ యొక్క మార్గంలో నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించవు అప్పటికి. let us turn our feet to his ఓ మన testimonies. కాళ్ళ మీద నిలబడి ఒకసారి దేవుని చూద్దాం. As we think on our ways, let us acknowledge that we are sinners. ఓ మరి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే పాపివి అనుకుంటున్నావు నీవు. Let us acknowledge that we are not perfect. ఓ నువ్వు అనుకుంటున్నావు నేను ఒక సంపూర్ణం కాదనుకుంటున్నావు. Let us acknowledge that we have all fallen short of the glory of God. ఓ మనం అందరం కూడా ఆ దేవుడి మహిమ నుంచి పడిపోయిన పాపులం అనుకుంటున్నాం. As we think on our ways, మనము మన యొక్క ఆలోచనల వైపే ఆలోచిస్తున్నాం. let us say, Lord, I need you. ఓ మరి ఇప్పుడు చెప్తున్నామా దేవా నువ్వు నాకు కావాలని. Say, Lord, I want you. ఓ ప్రభా నువ్వు నా సొంత రక్షకునిగా కావాలి ప్రభువా. Say, Lord, I don't want half of you, I want all of you. ఓ ప్రభా నువ్వు నాకు సగ దేవునిగా కావాలి అని నువ్వు అనుకోవద్దు ఎప్పుడు కూడా. నాకు మొత్తం నువ్వే కావాలి ప్రభువా. నేను నిన్ను పూర్తిగా సమర్పించుకుంటున్నాను ప్రభువా. When we make that decision, నువ్వు ఎప్పుడైతే ఆ సొంత రక్షకుని పట్టుకుంటావో we will see the reality of ఓ God. అప్పుడు తన యొక్క నిజమైత్వాన్ని నువ్వు చూడగలవు.
చేయగలవు. Might this word touch your heart this afternoon? ఓ నీ ఈ యొక్క వాక్యం నీ యొక్క జీవితాన్ని ఒకసారి తాకినట్లయితే, నీ హృదయాన్ని తాకినట్లయితే, It's not a decision anyone can make for you. ఓ మరి ఈ యొక్క మార్గాన్ని ఎవరు కూడా నీకు చూపించలేరు. Only you can look at yourself in the mirror. ఓ నీవుగా ఒక అద్దంలో చూసినప్పుడు, Only you can consider how you've been walking so far. ఓ మరి అప్పుడు నీకు తెలుసు దేవునికి నువ్వు ఎంత దూరంగా ఉన్నావు అనేది. And only you can make the decision to say, Lord, I want to change. ఓ ప్రభువా నేను మారాలనుకుంటున్నాను ప్రభువా, నన్ను మార్చు ప్రభువా. Like it came time when God said, enough is enough. You've been going around this mountain for too long. మరి ఓ ఇక తిరిగినారు మీరు 40 సంవత్సరాలు, ఆగిపోండి, ఇప్పుడు మీరు నా వైపు తిరగండి అని దేవుడు చెప్పాడు. And he said to the children of Israel, turn ye northward. ఓ ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు నార్త్ వైపు అంటే పడమర వైపు తిరగండి, తూర్పు వైపు తిరగండి. Might you this afternoon make the same decision to say, I've been going around the same place for too long, Lord. ఓ మరి ఇక్కడిక్కడే నువ్వు తిరుగుతున్నావు, నీ జీవితంలో చాలా మలుపులు ఇక్కడిక్కడే తిరుగుతున్నావు. ఇప్పుడు దేవుడు ఈ రోజు వచ్చి నీకు చెప్తున్నాడు దేవుని వైపు తిరగమని. It's time for me to face one direction. ఓ దేవుని వైపు ఒక్క వైపు నువ్వు తిరగాల. And that direction is the Lord Jesus ఆ Christ. యొక్క మలుపే ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు అన్నాడు. Might God bless you this afternoon. ఓ మరి మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించును గాక. తిరిగి ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నా. Amen.